నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభినందన సన్మాన సభ. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాథుర్, మంత్రి వాసంశెట్టి సుభాష్లను సన్మానించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు. ఐపోలవరం మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన నారుమళ్లు, నాటిన నాట్లు కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్న రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహణ. హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావు. యానాం జవహర్ నవోదయ విద్యార్థి మాస్టర్ యు ఆకాష్ ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఖరగ్పూర్లో ఏరోస్పేస్ కోర్సులో ఎంపికైనట్లు యానాం నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. మాస్టర్ ఆకాష్ 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మొదటి స్థానాన్ని పొందటమే కాకుండా 2 సంవత్సరాలు బెంగళూరులో గల దక్షిణ ఫౌండేషన్లో నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో విద్యను అభ్యసించినట్లు తెలియజేశారు. మాస్టర్ ఆకాష్ ఐఐటిలో సీటు సాధించి నవోదయ యానాంకు పేరు తేవటం పట్ల వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు యానాం నవోదయ నుండి ఎంపిక కావాలని అభిలషించారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆకాష్ను, వారి తల్లిదండ్రులను మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఆకాష్ తండ్రి ఎం జయప్రకాష్ స్థానిక నవోదయలో గణిత ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. అయితే మాస్టర్ ఆకాష్ సోదరి కూడా సుహిత ఏంజిల్ సిబిఎస్ఈ 2024 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 4వ స్థానం, హైదరాబాద్ రీజన్లో 2వ స్థానంలో పొందటమే కాక దక్షిణాది ఫౌండేషన్కు సెలెక్ట్ కావటం గమనార్హం. విద్యార్థి ఆకాష్కు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ఆకాష్ మాట్లాడుతూ తనకు ఇష్టమైన ఏరోస్పేస్ కోర్సులో సీట్ రావటం ఆనందాన్ని కలిగించిందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో దేశానికి మంచి పేరు తీసుకువస్తానని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావు హాజరయ్యారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా రామచంద్రాపురంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. జగన్ హయాంలో కార్మిక శాఖను పూర్తి అవినీతిమయంగా మార్చేశారని, జగన్ వైఖరితో చాలా కంపెనీలు మన రాష్ట్రం వీడి వెళ్లిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగి యువత అంతా గంజాయి వైపు వెళ్లిపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లు నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి స్కిల్ సెన్సెస్లో ముఖ్యమంత్రి తొలి 5వ సంతకం చేశారని, కార్మిక శాఖ మంత్రిగా తన పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఈఎస్ఐ ఆసుపత్రులలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో నిరుద్యోగులు లేకుండా చేస్తానని సుభాష్ అన్నారు.
చేశారు నిజంగా. అదే సందర్భంగా విద్యకి ఎంత పెద్దపీట వేస్తున్నారు ప్రభుత్వం అనేది మరి మరొకసారి మనం తెలుస్తున్న ఎంఆర్ఓ గారికి, అలాగే మా జూనియర్ కాలేజ్ తరఫున రండి అమ్మా, జూనియర్ కాలేజ్ ప్లీజ్ ప్రభాకర్ గారు రావాలి. మినిస్టర్ గారు మనకి టైం ఇవ్వడమే చాలా గ్రేట్ సార్. సార్ we convey sincere thanks to our minister sir and collector sir and member of our education department and పట్టుకోవాలి కమ్ము రావాలి. ఎగ్జామ్స్ ఒకసారి ఎగ్జామ్స్ వచ్చారు, ఒకసారి ఆమెకొద్దు వాళ్ళకి ఆగలేదండి, ఎగ్జామ్స్ వచ్చారు ఒకసారి. సో మీరు మన కమ్ము రావాలి, లేట్ చేయదు. అదే ప్రిన్సిపల్ గారు పావన్య గారు లేట్ చేయకండి సార్, చెప్పండి లేట్ అయింది. 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం వాళ్ళకే చూపించారు అందరూ కూడా. మరి ఫ్యాక్టరీస్ కానీ ఏది మన ఆంధ్ర రాష్ట్రానికి మీరందరూ గమనించాలి. మరి అన్ని వాళ్ళని ఓకే సార్. गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय నమస్కారం. ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవటం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ గమనించాలి, తొలి సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల కష్టాల మీద ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావటం, మరి ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది, లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము 5 సంవత్సరాలు కూడా సుమారు నా శాఖే తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ, 7,000 బాయిలర్స్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు సుమారు 4,000 మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాయి. మరి 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2,000 మంది, లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహిస్తాం. కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా. మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు. జాబులు ప్రతి వ్యక్తికి అర్హతను బట్టి జాబ్ అనేది 5 సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం, అది గమనించగలరు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా అందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్, ఈ జాబ్ మేళా దానికోసం మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని, అది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు.
20,000 మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు, ఇలా ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు. వికాస ఆధ్వర్యంలో లక్షరావు గారు కూడా ఆయన హామీ మేము నేను చెప్తా ఉన్నాను, వితిన్ 1 వీక్లో అందరికీ కూడా జాయినింగ్, 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు జనసేన పార్టీ నాయకులు విజయోత్సవ అభినందన సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాథుర్ తో పాటు ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ జగన్ లాంటి రాక్షసుడు మళ్లీ అధికారంలోకి రాకుండా కూటమి 5 ఏళ్లు కాదు 15 ఏళ్ల పాటు కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిన జన సైనికులకు అభినందనలు తెలిపారు. ఇక్కడ చాలా మంది పెద్దలు మాట్లాడారు, ఎక్కువ మంది మాట్లాడవలసిన ఇక్కడ మనకేంటంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఎమ్మెల్యే సీట్ల కోసం ఆలోచించారు, రాష్ట్రం కోసం ఆలోచించారు, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించారు. అందుకే ఆయన ఎన్ని సీట్లు ఇచ్చినా చాలా మంది ఆ పార్టీలో చెప్పడం జరిగింది, మీరు ముఖ్యమంత్రి పర్వాలేండి, లేకపోతే 60 సీట్లు అడగండి, 70 సీట్లు అడగని చెప్పి చాలా మంది ప్రోత్సాహం చేసిన స్వామి గారు మీటింగ్ ఇస్తా పోతున్నా, రూమ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు రమ్మని. అది కరెక్ట్ కాదు. టైం లేదు అందులో. ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, ఎందుకంటే అన్నాడు మన ముమ్మిడివరం నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థికి వారికి టికెట్ కూటమిలోని టికెట్ కేటాయించలేదనే ఆలోచనతో ఆయన పార్టీ వదిలించి వెళ్ళడం జరిగింది. కానీ ఆ రోజు మీరు అందరూ ఒకే మాటించారు, నాయకులు వెళ్ళిపోయినా సరే ఈ కార్యకర్తలు పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పి మీరు
మీరు అప్పుడు మంత్రులు వాళ్ళతో పెట్టిన మీటింగ్లోనే మీరు అది చూపించారు. అలాగే ఓటింగ్లోని కూడా నిన్న మేము కౌంటింగ్లో తెలిసింది ఏ విధంగా ఏ ఒక్క ఓటు కూడా చెక్కు చెదరకుండా మీరు కూటమి అభ్యర్థికి మీరు వేసి మీరు గెలిపించినందుకు ఇక్కడ విచ్చేసిన నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో దానికి సరైన గుణపాఠం ప్రజలే నిన్న ఎన్నికల్లోని వాళ్ళు తెలియజేశారు. ఇవన్నీ ఈ 5 సంవత్సరాల గురించి మేము మాట్లాడాల్సి ఉన్న ఆలోచన అయితే మాత్రం నాకు లేదు. రేపు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలైనా నేనైనా ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచారంలోని మీరు ఇచ్చిన ప్రతి విషయము, నేను మాట్లాడిన ప్రతి విషయము కూడా నాకు గుర్తుంది. ఖచ్చితంగా నేను ఆనాడు ఎన్నికల ప్రచారంలో నేను మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోని అమలు చేస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజున జనసేన పార్టీ జనసేన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ అనేక అంశాల మీద నన్ను అడిగారు. సార్, మాకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థి అయినా మీరు మాకు సమానమైన న్యాయం చూపించాలని, అలాగే ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది. మీరు మమ్మల్ని నామినేటెడ్ అయినా సరే, పోస్ట్ అయినా సరే మాకు సమానమైన న్యాయం చేయాలని కూడా మీరందరూ అడిగారు. ఖచ్చితంగా మాటకి నేను ఆనాడించాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అలాగే చాలా అనేక అంశాలు కూడా స్థానికంగా ఇక్కడ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా చాలా మంది మాట్లాడారు, కానీ కొన్ని విషయాలు మేము కూడా వినలేకపోయాం. కానీ ఏదైనా సరే మీరు అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మీరందరూ మాట్లాడారు ఓఎన్జీసీ గురించి చాలా మంది కూడా అడగడం జరిగింది. జాబ్స్ అయినా సరే, సిఎస్ఆర్ నిధులైనా సరే చాలా వరకు కేటాయించాలని, అది మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలోని అందరికీ సమానమైనగా 7 నియోజకవర్గాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వెంటనే నా పేరు కోసం ట్రై చేసుకోవడం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, అలాగే అప్పుడు హరీష్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, వెంటనే పార్టీ కూడా అంతగా కలిసి రాకపోయినా, అంటే ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారంటే ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టేయడం. ఈ బీడీ యాక్ట్లు అనేటప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని నేను దగ్గరగా చూశాను. ఎవరు కూడా పడుకోలేదు. అది ఇంకా తినని రోజులు నేను ఖచ్చితంగా చూశాను. వాళ్ళ బాధలు నేను దగ్గరగా చూశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగే జన సైనికులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. దీని మీద కూడా ఎన్నో కేసులు ఇవన్నీ కూడా గుజరాత్ గారు, హరీష్ గారు, మేము ఎందుకంటే ఈ పార్టీ ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది. జనసేన పార్టీ, మీ పార్టీ సారీ మన పార్టీ ప్రశ్నించడం స్టార్ట్ అయింది. మీరు ఎక్కడ అన్యాయాలు జరిగినా ప్రశ్నించారు, కేసులు పెట్టించుకున్నారు. అవన్నీ కూడా అందరి దృష్టిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ జన సైనికులు మా నిర్లక్ష్యానికి గురి అవ్వరు. 100% మేము మాత్రం ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తా ఉన్నాం. మీకు మనందరం ఈ ఎన్డీఏ కూటమి 15 కాదు ఎన్ని ఏళ్ళైనా సరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ రాక్షస రాజ్యం పోయింది. ఆ రాక్షసులు అన్ని వ్యవస్థలను కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలు అది ఇంట్లో కొట్టాడు. తైగడ గురించి ఎందుకు, అది తల్లి చెల్లి కూడా కొట్టాడు. అలాంటి రాక్షసుడు మళ్ళీ రాకూడదనే నెపంతో జనం అందరూ ఉన్నారు. మనం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ 5 ఏళ్ళు సరిపోదు. మొత్తం అప్పులు చేసాడు, సచివాలయాలు తాకట్టు పెట్టాడు, అన్ని తాకట్టు పెట్టాడు. కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళిన రోజున 10 ఏళ్ళ తర్వాత మనం అభివృద్ధిలో దేశంలోనే 2వ స్థానం 1వ స్థానాల్లో ఉంటాం మనం ఖచ్చితంగా. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని చూసాం, దగ్గరగా చూసాం. ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చిన శాఖల మీద పూర్తిగా దృష్టి పెట్టాడు. ఆయన పూర్తిగా దృష్టి పెట్టి 100% న్యాయం చేస్తారు. ఆయన ఫండ్స్ కూడా తెచ్చుకుంటారు.
ఆయన ఇచ్చిన శాఖ న్యాయం చేస్తున్నాం. అలాగే మాకు ఇచ్చిన శాఖ కూడా మేము పూర్తిగా న్యాయం చేయడానికి కృషి చేస్తాం. మరొకసారి కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లూరి రాజుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులకు 2011 చట్టంలో కొంత మేలు జరిగినప్పటికీ 2019 చట్టం కౌలు రైతులకు నష్టం చేసే విధంగా ఉందని, ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా రాష్ట్ర రైతులకు మరింత నష్టం జరుగుతుందని, 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని అమలు చేయాలని, ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న 20,000 రూపాయలను వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని, వ్యవసాయ ఖర్చులు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న 20,000 ఇప్పుడు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి వారం డబ్బులు ఇచ్చేవారని, సుమారు 6 వారాల నుంచి ఉపాధి హామీ బిల్లులు ఇవ్వటం లేదని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మండల డీటీ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు అల్లాడి నరసింహమూర్తి, మండల నాయకులు నామా సత్యనారాయణ, అమలకంటి వెంకన్న, కోన తాతారావు, శాఖ ఆంజనేయులు, తలాటం వెంకటేశ్వరరావు, పిచ్చేటి రాము, యాలచక్రం సలాది వెంకన్న, చొల్లంగి వాడపల్లి, జిత్తుక కొండ మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. డబ్బులు వేయలేదంటే ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఒక పక్క వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. రెండో పక్కన ఈ రైతాంగానికి ఉపయోగపడే ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి వేతనదారులకు వేతనాలు చెల్లించడంలో చాలా లేట్ చేస్తున్నారు. కాబట్టి ధరలు పెరిగిపోయే బయట నిత్యావసర వస్తువులు ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకుని బతికే ప్రజలకే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఏ రకంగా బతుకుతారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకి రైతు భరోసా సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆయన వచ్చింది కొత్త అయినా కానీ ఈ సీజన్లోనే ఆ రైతులకి రైతు భరోసా అయితే ఈ కౌలు రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు టేకుముడేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కింద ఏదైతే ఉన్నదో ఆ రైతు భరోసాకు సంబంధించి 20,000 ఇస్తామని చెప్తారు. ఇప్పటికీ ఎవరైతే వ్యవసాయం ఖర్చులు అందరికీ రైతులకి అందరికీ ఇదే టైంలో ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. అలాగే గత 2011లో కౌలు రైతుకి 2011లో ఇచ్చినటువంటిది ఏమన్నదంటే కౌలు గుర్తింపు కార్డు భూ యజమాని సంతకం లేకుండా కౌలు కార్డు ఇచ్చింది. ఈ 2019 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కౌలు గుర్తింపు కార్డు కావాలంటే భూ యజమాని సంతకం తప్పనిసరి అని చెప్పారు. భూ యజమానులేమో సంతకం పెట్టట్లేదు, కౌలు రైతులకేమో కార్డు రాదు. కౌలు రైతు కార్డు రాకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రాయితీ కూడా కౌలు రైతులు రావట్లేదు, మొత్తం భూ యజమానికే పోతుంది. ఈ పుచ్చులు తాగట్టి వ్యవసాయం చేసేదేమో ఏళ్ళైతే శుభ్రంగా ఒక పక్కన కౌలు తీసుకుంటారు, రెండో పక్కన ఏమో ప్రభుత్వం నుంచి వచ్చే రైతులు ఆ షేర్ పోనో పర్లేదండి, మాకు సిట్ వచ్చేదని చూస్తున్నారు. ఆ విధంగా కౌలు రైతుకి ఈ గుర్తింపు కార్డు వచ్చే దాంట్లో గత 2011 చట్టాన్ని అమలు చేయమని 2019 చట్టాన్ని రద్దు చేయండి, ఇది మా డిమాండ్. ఇక మూడోది ఏంటంటే కౌలు రైతులు ఎవరైనా కౌలు రైతుల పేదోళ్ళు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇస్తున్నారు. ఏటీ రైతు కూడా వస్తుంది, ఓసీలకి ఇవ్వట్లేదు. ఈ ఓసీలు ఏం పాపం చేశారో వాళ్ళు ఏం పుణ్యం చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం. అందుచేత అందరికీ కూడా కౌలు రైతు అన్నవాడు ప్రతి ఓడికి కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. కాబట్టి కౌలు రైతులందరికీ వాళ్ళ పేదోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలని చెప్పుకోవాలి. ఇక నా మూడోది ఏంటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రతి వారం కూడా ఈ ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు బిల్లు ఇచ్చేవారు. 6 వారాల నుంచి ₹1 బిల్లు పట్టారు. ఈ బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బిల్లు సేకరించాలని చెప్పి ఈ కూలీకి మేలు చేయాలని చెప్పుకోవడం మీ ద్వారా కలెక్టర్ గారు పంపించండి. అలాగే ప్రతి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓలకి ఇచ్చి కలెక్టర్ గారు పంపించండి, ముఖ్యమంత్రి గారు పంపించండి. దయచేసి సహకరించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా న్యాయ సేవా సంస్థ, రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సేవా సలహాలు, రహదారి భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ కళ్యాణ మండపంలో
జిల్లా న్యాయ సేవా సంస్థ రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సేవా సలహాలు రహదారి భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని, అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయొద్దని హితవు పలికారు. ఆటో యూనియన్ నాయకులు ఈ అవగాహన సదస్సులో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, లారీ యూనియన్ డ్రైవర్లు, టాటా మ్యాజిక్ గూడ్స్ వ్యాన్ డ్రైవర్లు, రవాణా శాఖ అధికారులు, న్యాయ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరూ వారు కూడా చెప్పారు, మా శాఖ తరఫున కూడా చెప్పేది ఏంటంటే ప్రతి వారు కూడా వారి వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అలాగే వాహన ఇన్సూరెన్స్తో పాటు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి. ఈ వ్యక్తిగత ఇన్సూరెన్స్ అనేది లేబర్ ఆఫీస్కి వెళ్తే వారి సంవత్సరానికి మినిమం అమౌంట్ అంటే 22 రూపాయలు అవుతుంది. ఆ అమౌంట్ కట్టించుకుని మీకు వ్యక్తిగత ప్రమాదం జరిగితే వాటిని ఎంతో కొంత బీమా సహాయం చేయడం గురించి ఇన్సూరెన్స్ కట్టడానికి జరిగింది. కంపల్సరీగా ప్రతి వారు పోయి ఆ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి వారు కూడా రహదారి నియమాలు పాటించాలి. ఈ ప్రమాదాన్ని నివారించాలనేది నిత్య ధైర్యంగా పెట్టుకుని మనంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రవాణా శాఖ తరఫున మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అన్ని రకాల వాహన వినియోగదారులకి, అలాగే ఆటో యూనియన్స్, టాటా మ్యాజిక్ యూనియన్స్, గూడ్స్ వాహన యూనియన్స్, అలాగే ఇతర వాహన వినియోగదారులకి రవాణా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మనము జిల్లా న్యాయాధికారి సంస్థ ద్వారా వాహన వినియోగదారులకి న్యాయ సలహాలు, అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించాలి, వీటి మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. ఇందులో భాగంగా మనకి రామచంద్రాపురం సీనియర్ సివిల్ జడ్జి, అలాగే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, అలాగే అడిషనల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వీరంతా వారి సమయాన్ని కేటాయించి వారి న్యాయ సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రవాణా శాఖ తరఫున మేము కూడా మోటార్ వెహికల్స్ పాల్గొన్న విషయంలో దీంట్లో ముఖ్య విషయం ఏమంటే ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ లేకుండా 90% మంది మరణిస్తున్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుండి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు పల్లపు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుండి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు పల్లపు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. 216 జాతీయ రహదారి మురమళ్ల నుండి కుండలేశ్వరం వెళ్లే ఏటిగట్టు రోడ్డు భారీ వర్షాల కారణంగా కృంగిపోయింది. పలు చోట్ల గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో వేసిన రోడ్డు కుంగిపోవడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. పనుల్లో నాణ్యతా లోపం కారణంగా రోడ్డు పాడైందని పలువురు పేర్కొన్నారు. అనునిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుకుంటున్నారు. ఐపోలవరం మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పోలవరం మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దమ్ములు పూర్తి చేసి నారుమళ్లు ఎదుగుతున్న సమయం, నాట్లు వేసే సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల నారుమళ్లు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతోందని బాధిత రైతాంగం ఆరోపిస్తున్నారు. ఊట కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో నీరు దిగే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురవటంతో పల్లపు భూముల్లోని నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. కొన్ని చోట్ల పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నాట్లు చివరి వరకు మునిగిపోవటం రైతులను కంగారు పెడుతోంది. నీట మునిగిన నారుమళ్లు, నాట్లు కుళ్ళిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలోని శెట్టిబలిజపేటకు సంబంధించి శ్మశానం లేకపోవడంతో గ్రామానికి చెందిన దంగేటి వెంకటరమణ సుమారు 15 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని గ్రామానికి కేటాయించారు. దురదృష్టవశాత్తు అప్పారావు మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి దానం చేసిన స్థలంలోనే తొలిసారిగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తినే దహనం చేయటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామానికి శ్మశాన వాటిక అందించిన దంగేటి వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ తల్లిదండ్రులు దంగేటి అప్పారావు, సరస్వతి పేరు మీద గ్రామానికి ఇటీవల దానం చేశారు. స్థలదాత వెంకటరమణ అన్నయ్య అప్పారావు ఆ స్థలాన్ని బాగు చేయించి గ్రామానికి అప్పగించారు. వీడియో కావాలండి. పటవల చెట్టుబల్చి గ్రామం మా బీసీపేట శ్మశానం భూదానం చేసాం. మా చెట్టుబల్చి మా పేట చెట్టుబల్చికి బీసీపేటకి శ్మశానం ఎక్కడ దొరక్క మా భూమి దానం చేసి మా వారసుడినే ఫస్ట్గా ఇక్కడ దానం సమర్పించినాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా మీరు అందరూ సంతోషంగా సహకారం చేయాలని కోరుతున్నాను. మా చెట్టుబల్చి గ్రామం పటవాల శ్మశానం ఎక్కడ లేని వల్ల మా భూమి దానం చేసాం మా గ్రామానికి. అందుకని ఈ సహకారాలు గవర్నమెంట్ సహకారాలు ఏ ఆటంకం ఏ ఆపద లేకుండా ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి అన్ని విధాలుగా సహకరించాలి కోరుకుంటున్నాం. పటవల గ్రామంలో చెట్టుబల్చి పేటలో దగ్గరగా 20-30 సంవత్సరాల మధ్య నుంచి శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది పడుతూ 2 కిలోమీటర్ల దూరం మన పారింగుంటం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ లోపల అక్కడి నుంచి వచ్చేటప్పుడు పళ్ళు తిరిగి పడిపోవడం లేదా యాక్సిడెంట్లు అవ్వడం అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం గ్రామంలో అందరూ కూర్చుని ఆలోచించగా
మరి దెంగేటల ఫ్యామిలీ నుంచి దెంగేటి అప్పారావు గారు, మరి పిల్లప్పారావు గారు, లేటు వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో మన దెంగేటి అప్పారావు, అలాగే దెంగేటి బుల్లయ్య, దెంగేటి సత్యబాబు, వీళ్ళందరూ కూడా మరి గ్రామానికి శ్మశాన వాటికి భూదానం చేశారు. దానికి తన దగ్గరుండి ఈ శ్మశాన వాటికి శుభ్రంగా క్లీన్ చేయించి మాకు మరి చేయడం, అలాగే అన్నీ చేసి పాపం అతనే మొదటగా మరి తన భూమిలో పండించుకుంటాడనే ఊహించలేని సంఘటన జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి మరి చెట్టుపల్లి గ్రామం పెద్దలు అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరి వాళ్ళ కుమారులకి అందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ పిల్లలను కూడా ఆ భగవంతుడు ఎల్లవెల్ల కాపాడాలని తెలిపించి ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి వెళుతున్న బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మండలం సరిపల్లి గ్రామం వచ్చేసరికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 6 విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి విద్యాసంస్థలను నడపటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి ప్రజా సంఘాలు మండిపడ్డాయి. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుండి రవాణా నిమిత్తం వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యాసంస్థలు బస్సులను రవాణా శాఖ అధికారులు చెక్ చేసి ఫిట్నెస్ పరిశీలన చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాళ్లరేవు మండలం పటవల పైడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రముఖ సీనియర్ నటుడు వరుణ్ సందేశ్, డైరెక్టర్ ఆద్యంత హర్ష, ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కొండల, నటీమణులు శాలిని మరియు మూవీ విరాజీ చిత్ర బృందం సందడి చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పటవల పైడ ఇంజనీరింగ్ కాలేజీ నందు సందడి చేశారు. కాలేజీ జాయింట్ సెక్రటరీ శ్రీమతి నిత్యా శ్రీరామ్, శ్రీ ఎం వీరభద్రరావు గారు, శ్రీ కె రవీందర్ రెడ్డి గారు, శ్రీ సూర్యప్రకాష్ గారు, స్టాఫ్ మరియు స్టూడెంట్స్ మూవీ ప్రమోషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చేసినప్పుడు మీరు ఏదైతే లుక్ చూస్తున్నారో ఈ లుక్ చూస్తున్నారో నేను సినిమా షూటింగ్ చేశాను. బట్ నేను సినిమా చూసిన తర్వాత నాకు ఒక యాక్టర్గా నాకు సినిమా చూసిన తర్వాత నాకు సినిమా ఎంత నచ్చిందంటే నేను ఇంకేమైనా చేయాలి సినిమా కనిపించి మళ్ళీ నేను ఏదైతే లుక్ ఉన్నానో మళ్ళీ హెయిర్కి కలర్ వేసుకుని ఈ రింగులు ఇదంతా నేను అంటే సినిమాలో చేయడం వేరు, ప్రమోషన్స్ లో వచ్చి ఇలా చేయడం వేరు. బట్ నేను ఎందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభినందన సన్మాన సభ. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాథుర్, మంత్రి వాసంశెట్టి సుభాష్లను సన్మానించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు. ఐపోలవరం మండల వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన నారుమళ్లు, నాటిన నాట్లు కుళ్లిపోతాయని ఆందోళన చెందుతున్న రైతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహణ. హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లక్షారావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.